నరసరావుపేటలో ప్రపంచ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చేనేత కార్మికులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను కలిసి వినతి పత్రం అందజేశారు. పల్నాడు జిల్లాలో చేనేత కార్మికుల కోసం ప్రత్యేక భవనం నిర్మించాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి చేనేత కార్మికుల కోసం ప్రత్యేక భవనం నిర్మాణానికి తప్పకుండా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు చేనేత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ వారిని కలవటం జరిగింది. కలెక్టర్ గారికి జాతీయ చేనేత కార్మికుల తరపున చేనేత కార్మికుల యొక్క సమస్యలపై కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వటం జరిగింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జూలై 31, 2015 భారత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారు జాతీయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవంగా ఆగస్టు 7న జరుపుకోవటం జరుగుతుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కలెక్టర్ గారిని కలిసి అర్జీ ఇవ్వటం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ పల్నాడు జిల్లాలో చేనేత భవన్ అనేది లేదు. దానికోసమని సైట్ అలాట్మెంట్ చేయమని మేము రిక్వెస్ట్ చేసి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు.